కేంద్ర ప్రభుత్వ హామీతో ప్రభుత్వ రంగాల నుంచి సహకారం అందిస్తామన్నారు. దాని అర్థం ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వ హామీ అంటే అర్థం ఏంటి? అప్పు అంటే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం హామీ ఉంది అంటే అది సహకారం. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సహకారం అందిస్తాం. ఇదే కాదు, భవిష్యత్తులో కూడా అందిస్తామనేది ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు. దాన్ని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు వివాదం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేటాయింపులు చూసిన తర్వాత తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. మెల్లమెల్లగా ఆయన ఇండియా వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. నేను మొదట్లో చెప్పా, కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయం అని. ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, మీకున్న ఆధారాలు ఏంటని మాట్లాడారు ఆ రోజు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవాళ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆయన 60 రోజులు పూర్తవ్వకుండా రాష్ట్రపతి పాలన పెట్టమని ఢిల్లీలో ధర్నా చేయటం, దానికి ఇండియా కూటమి నాయకులు దానికి మద్దతు తెలియజేయటం. అఖిలేష్ యాదవ్ ఎందుకు వెళ్ళి మద్దతు తెలిపాడండి దానికి? కాదండి, ప్రతిపక్ష హోదా చివరికి ఆయన పరిస్థితి ఎలా వచ్చింది అంటే, ప్రత్యేక హోదా కోసం పోరాడరా నాయన అని ఆయనకి అధికారం ఇస్తే ఇవాళ ప్రతిపక్ష హోదా కోసం పోరాడే పరిస్థితికి ఆయన దిగజారిపోయాడు. ఇవాళ ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుంది? అంతే కదండి. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అర్థం ఏంటి సార్? ఆయన కట్టకపోతే ఎవరు కడతారు? అంటే ఒక విషయం అండి, ఎప్పుడైనా సరే లోన్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం లోన్ ఇప్పిస్తుంది అంటారు తప్పించి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండదు. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అంటే అది సహకారం అందివ్వడం మాత్రమే. అది ప్రత్యేక హోదా అనేది 2014-19 మధ్యనే కూడా టోటల్గా భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అనేది ఒక నిర్ణయం జరిగింది. అప్పుడే ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ప్రతిపాదించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆహ్వానించారు. కానీ అది కూడా నెరవేరలేదు ఆ రోజున్న ఆర్థిక ఇబ్బందులు తదితర పరిస్థితుల్లో. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టుగా 8.2% ఎకనామిక్ గ్రోత్ వచ్చింది భారతదేశంలో. ఇవన్నీ ప్రాంతీయ విభేదాలు తప్పించి ఇవాళ ప్రత్యేక హోదా కన్నా అత్యద్భుతమైన సహకారం ఇవాళ అందుతూ ఉంది. ఇవాళ పార్టీ 50,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందంటే బహుశా ప్రత్యేక హోదా వచ్చినా కూడా ఒక్కసారిగా ఇంత బెనిఫిట్ ఆంధ్రప్రదేశ్కి రాదు. అంత ప్రత్యేకత ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తే కాంగ్రెస్ కూడా ఏం కామెంట్స్ చేస్తుందండి? ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఇస్తున్నారు, ఇది మిత్రులకి ఇచ్చే వరాలన్నారు. ప్రతిపాదన పోయిన 14-19 మధ్యనే ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. దాన్ని ఆహ్వానించింది ఆవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. ఇంకా మరలా ఇవాళ ప్రతిపాదన మరలా ఎందుకు పంపిస్తామండి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదా ఇది? ఇప్పుడు ఇవాళ అమరావతికి నిర్మాణానికి ఇస్తామన్నా, పోలవరంకి ఇస్తామన్నా, ఉత్తరాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాలని అభివృద్ధి చేస్తామన్నా, పూర్వోదయ పథకంలో ఆంధ్రప్రదేశ్కి స్థానం కల్పించడం అన్నా ఇవన్నీ అభివృద్ధి కాదంటారా? గడువులో అప్పుడే పెన్షన్ల పెంపు కార్యక్రమం మొదలైందండి. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారో ఆల్రెడీ అయిపోయింది. అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ఆగస్టు 15 నుంచి మొదలవుతూ ఉన్నాయి. రవాణాకి ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తామన్నామో దానికి జిల్లాకి 250 కోట్ల రూపాయలు అవుతుందనేది నిర్ణయం జరిగిపోయింది. అది కూడా ఆగస్టులో ప్రారంభిస్తారు. 60 రోజులు ఇంకా పూర్తి కాలేదు. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు చెప్పమని అడుగుతుంటే 1 by 1 స్టార్ట్ అవుతుంది సార్. 100 రోజుల్లోపు అన్ని కార్యక్రమాలు మొదలు పెడతామనేది ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. స్పెషల్ కేటగిరీ కింద ఇస్తారు సార్, ఏముంది? కేంద్ర ప్రభుత్వం తలుచుకుని చేస్తుంది. లేదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామనేది కూటమి ఇచ్చిన హామీనే. అది చేసాం. ఇవాళ ఏదైతే పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అది కూడా రద్దు చేస్తూ ఇవాళ రాజముద్రతో మాత్రమే పాస్బుక్లు ఇచ్చే ప్రక్రియ కూడా నేను శ్రీకారం చుట్టారు. పటిష్టంగా ఉండాలి, మిస్యూజ్ అవ్వద్దు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుగా చేయమనలేదండి. జగన్మోహన్ రెడ్డి దానికి చాలా వక్రభాష్యాలు తీసి అసలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్ఫూర్తి ఇచ్చిందో ఆ స్ఫూర్తిని టోటల్గా డైవర్ట్ చేసేసాడు.